శ్రీశైలం డ్యాం నుండి నాగార్జున సాగర్ కు వరద ఉధృతి పెరిగింది. దాంతో 16 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 1,85,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ డ్యాం వద్ద పర్యాటకుల సందడి పెరిగింది. సాగర్ పూర్తి సామర్థ్యం 590 అడుగులు కాగా ప్రస్తుతం సాగర్లో 586 అడుగుల నీటి మట్టం కొనసాగుతోంది. నాగార్జున సాగర్ డ్యాం పరిస్థితిని నల్గొండ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. శ్రీశైలం జలాశయం నుండి భారీగా వరద నీరు చేరుతుండటంతో నాగార్జున సాగర్ జలాశయం నిండుకుండం తలపిస్తుంది. దీంతో నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 588 అడుగుల మేర నీరు చేయడంతో నాగార్జున సాగర్ డ్యాం అధికారులు 6 క్రష్ గేట్ల ద్వారా నీటిని అయితే దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. నాగార్జున సాగర్ డ్యాం వద్ద 6 క్రష్ గేట్ల నుండి సుమారు 1,80,000 క్యూసెక్ల నీటిని అయితే దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. దాదాపుగా గత 5 రోజులుగా నాగార్జున సాగర్కు శ్రీశైలం జలాశయం నుండి 5 లక్షల మేర క్యూసెక్ల నీరు భారీగా వచ్చి చేరడంతో 5 రోజుల వ్యవధిలో నాగార్జున జలాశయం పూర్తి స్థాయిలో నిండిపోవడంతో కాదు నిండు కుండలా చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. 2 సంవత్సరాల తర్వాత నాగార్జున సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో పాటుగా 2 సంవత్సరాల తర్వాత సాగర్ క్రష్ గేట్లను కూడా తెరిచి ఉంచడంతో పర్యాటకులు కూడా పెద్ద ఎత్తున ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా వచ్చి సాగర్ అందాలను వీక్షించడానికి అయితే వస్తున్న పరిస్థితి ఉంది. మనం చూడవచ్చు నాగార్జున సాగర్కు కేవలం తాగునీటి అవసరాల కోసం మాత్రమే నీటిని వినియోగించాలని చెప్పినటువంటి కేఆర్ఎంపీ గత 5 రోజులుగా వస్తున్నటువంటి భారీ వరద నీటి నేపథ్యంలో 540 అడుగుల పైకు ఇప్పటికే నీరు చేరడంతో ఆయకట్టు రైతాంగానికి కూడా నీటిని విడుదల చేసిన పరిస్థితి ఉంది. కొద్ది రోజుల క్రితం నల్గొండ జిల్లాకు సంబంధించిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా నీటిని విడుదల చేయడంతో నాగార్జున సాగర్ ఆయకట్టు పరిధిలో రైతాంగం కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సాగర్ ఆయకట్టు పరిధిలో పూర్తి స్థాయిలో రైతాంగం వ్యవసాయానికి సిద్ధమైన క్రమంలో 2 సంవత్సరాల క్రితం తెరిచినటువంటి గేట్లు మళ్ళీ తెరుచుకోవడంతో ఇటు ఆయకట్టు రైతాంగం కూడా పూర్తి స్థాయిలో సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చాలా స్పష్టంగా చూడవచ్చు. నాగార్జున సాగర్కు సంబంధించి 590 అడుగుల నీటి సామర్థ్యంతో పాటుగా 312 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగిన నాగార్జున సాగర్ డ్యాంలో ప్రస్తుతం దాదాపుగా 290 టీఎంసీల నీరు చేరుకోవడంతో పాటుగా 6 క్రష్ గేట్ల ద్వారా నీటిని అయితే విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. మొదటగా 2 క్రష్ గేట్లను మాత్రమే తెరిచిన అధికారులు ఆ తర్వాత వస్తున్నటువంటి ఇన్ఫ్లోను అనుగుణంగా మిగిలిన 4 గేట్లను కూడా తెరిచి దిగువకైతే నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. 1,80,000 క్యూసెక్ల నీటిని 6 క్రష్ గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. మరికొద్ది రోజుల పాటు ఈ ఇన్ఫ్లో ఇదే విధంగా ఉండే పరిస్థితుల నేపథ్యంలో సాగర్ జలాశయానికి సాగర్ గేట్లు తెరవడంతో సాగర్ అందాలను సాగర్ సోయగాలను వీక్షించడానికి ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజలు పర్యాటకులు కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది నాగార్జున సాగర్ క్రష్ గేట్లు తెరిచిన క్రమంలో ప్రస్తుతం నెలకొన్న తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మధుతో రామకృష్ణ.